డియర్ స్టూడెంట్స్, ఇది ఇంజనీరింగ్ ఎంసెట్ ఎవరైతే రాశారో ఇంజనీరింగ్ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకనమాట. అయితే ఇక్కడ కౌన్సిలింగ్ డేట్స్ అవి ఆల్రెడీ వచ్చాయి, మనం గత వీడియోలో చేసాం. అయితే ఇక్కడ చిన్న పొరపాటు చాలామంది చేస్తున్నది ఏంటంటే, ఇక్కడ ఈ వెబ్సైట్లోకి వెళ్తున్నారండి. ముందు ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఈ వెబ్సైట్లో ఏముంటుంది, మనకి రిజల్ట్స్ చూడొచ్చు, అలాగే డౌన్లోడ్ ర్యాంక్ కార్డు కూడా చూడొచ్చు. చాలామందికి అంటే కొంతమందికి అవగాహన లేక ఇక్కడే కౌన్సిలింగ్ డేట్స్ అవి వస్తాయని చూస్తున్నారనమాట. అది తప్పండి. అది దానికి ప్రత్యేకించి ఒక లింక్, ప్రత్యేకమైన వెబ్సైట్ అయితే ఇచ్చారు. అది మీకు చూపిస్తాను. ఇది అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. సో ఇదనమాట. మీకు రావాల్సింది ఏంటంటే వెబ్ కౌన్సిలింగ్ డేట్స్, అలాగే పేమెంట్ చేయడానికి ఇది లింక్ అనమాట. ఈ లింక్ని మీకు నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీకు ఇక్కడ చూడండి, థర్డ్ వన్, ఏపీ ఎంసెట్ 2024 అడ్మిషన్స్ ఎంపీసీ స్ట్రీమ్ అని ఉంది ఇక్కడ. సో జస్ట్ మీరు ఇక్కడ ఏంటంటే ఇక్కడ క్లిక్ హియర్ టు గో మీద క్లిక్ చేయగానే మీకు ఇంకొక వెబ్సైట్లోకి మిమ్మల్ని తీసుకెళ్తుంది అనమాట. చాలామంది ఏంటంటే ఓల్డ్ వెబ్సైట్ దీంట్లోనే వస్తుందేమో అని చూస్తున్నారు. ఈవెన్ కొంతమంది యూట్యూబర్స్ కూడా దీంట్లో వచ్చిన తర్వాతే చెప్దామన్నట్టుగా వెయిట్ చేస్తున్నారు. బట్ అది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ వెబ్సైట్ అనమాట. సో మీకు అది నేను చూపిస్తాను. అయితే మనకి పేమెంట్ ఆల్రెడీ చేయడానికి మనకు స్టూడెంట్ ఎవరు అందుబాటులో లేరు. బట్ పేమెంట్ ఎలా చేయాలో మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఒరిజినల్, ఇది అసలైన లింక్ అనమాట. సో మీరు ఈ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఆల్రెడీ మనం ఈ ప్రీవియస్ వీడియోలో చెప్పాం. పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు జరుగుతాయి అన్నమాట. అలాగే ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ 4వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు. ఆల్రెడీ అంటే ఆఫ్లైన్ అంటే మనం ఇక్కడ ఏదైతే హెల్పింగ్ సెంటర్స్ ఉంటాయో, హెల్ప్ లైన్ సెంటర్స్ ఈ డేట్లో చేస్తారనమాట. హెల్ప్ లైన్ సెంటర్స్ అంటే మీకు పని అది కూడా చూపిస్తాను చూడండి. లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ మీకు జస్ట్ అది ఇచ్చారు. లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఇచ్చారంటే ఇక్కడ మీకు అనంతపూర్, చిత్తూరు, ఈస్ట్ గోదావరికి అయితే ఆంధ్ర పాలిటెక్నిక్ కాకినాడ, అలాగే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ అనమాట. ఈస్ట్ గోదావరి ఇంకంతే. సో ఇక్కడ మిగతా వెస్ట్ గోదావరి, విజయనగరం అని ఇచ్చారు. ఇవి హెల్ప్ లైన్ సెంటర్స్ అనమాట. సో ఇది ఇచ్చారనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ అని ఉంది. యాక్చువల్గా ఏంటంటే పేమెంట్ చేసేటప్పుడు మీకు క్యాండిడేట్, ఇక్కడ చూడండి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారనమాట. సో చేయగానే మీకు చూపిస్తుంది అనమాట. ఒకసారి నేను డిఫాల్ట్గా నా దగ్గర ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఉన్నాయి, జస్ట్ అవి మీకు ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. జస్ట్ మీకు అవగాహన కోసం అనమాట. ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ మీరు అక్కడ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయగానే మీకు ఇలా చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూపించినప్పుడు మీరు ఏం చేయాలంటే క్యాస్ట్ ఇన్కమ్ రీసెంట్గా తీసుకుని ఉండాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారో, ఇక్కడ ఎస్ అయితే ఎస్ అంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఏదైతే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటారనమాట. అలాగే ఇన్కమ్ గురించి కూడా ఏదైతే ఉందో అది ఇన్కమ్ సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, ఇది సచివాలయం ఇచ్చిందా, ఇన్కమ్ మీ సేవలో అప్లై చేశారా అన్నది క్లియర్గా చూపిస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా చూపిస్తుంది. ఈ డీటెయిల్స్ ఇంకా స్పెషల్ కేటగిరీస్ అన్నీ అలాగా గ్రేడ్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఆ కలర్లు ఇంకా అది మనం మార్చడానికి ఉండదు. అలాగే ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, మీకు వచ్చిన ర్యాంక్, ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ బోర్డు ఏదైతే ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకుని ఇంటర్మీడియట్ విఐఏపీ అనమాట, అది చేస్తారు. అలాగే ఇక్కడ ఏంటంటే డూ యూ వాంట్ మేక్ ఎనీ చేంజెస్ ఇన్ అబోవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. ఏదైనా చేంజ్ ఉంటే చేసుకోవాలనుకో అన్నీ చూసుకుని ఫస్ట్ నుండి కింద వరకు చూసుకుని చేంజ్ ఏమైనా చేసుకోవాలంటే ఎస్ పెడతారు. అవసరం లేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయనుకుంటే నో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఇక్కడ అంటున్నారు చూడండి, సెలెక్ట్ హెచ్ఎల్సి అంటే హెల్ప్ లైన్ సెంటర్స్ ఆఫ్ యువర్ చాయిస్ ఫర్ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికేట్స్. ఇక్కడ మీరు మనం చూపిస్తారు అన్నమాట. మనం ఆన్లైన్లో అప్లోడ్ చేసినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ ఎవరు వెరిఫై చేయాలి, ఎక్కడ వెరిఫై చేయించుకోవాలనుకుంటున్నారో
అది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారు అనమాట. ఈస్ట్ గోదావరిలో 2 ఉన్నాయి. ఒకటి ఆంధ్ర పాలిటెక్నిక్, అలాగే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనమాట. సో ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో చేసుకుని ఇక్కడ జస్ట్ టిక్ చేసి సబ్మిట్ చేసేస్తారనమాట. సో చేయగానే మీకు పేమెంట్లోకి తీసుకెళ్తుంది. అక్కడ డెబిట్ కార్డ్తో పేమెంట్ చేసేయచ్చు, ఈజీ మెథడే. సో ఆ విధంగా చేసేయచ్చు అనమాట. నేను మీకు అర్థమవడం కోసం చూపించాను. ఇది చాలామంది మీకు వెబ్సైట్ అనమాట. ఇది కరెక్ట్గా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఇక్కడ చూడండి, పేమెంట్ అయిపోయిన తర్వాత మీరు 3వ ఆప్షన్ ఇక్కడ చూపిస్తున్నారు, నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ అని ఉన్నదన్నమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే కనుక మీ అప్లికేషన్ వాళ్ళు ఆన్లైన్లోనే వెరిఫై చేస్తారు. మీరు ఎక్కడికి వెళ్ళి అటెండ్ అవ్వక్కర్లేదు, ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అనేది జరుగుతుందన్నమాట. సో అది ఒకవేళ స్టేటస్ వెరిఫై అయిపోతే కనుక మీకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏమని చూపిస్తుందో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. జస్ట్ ఇక్కడ మీరు హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు అది కరెక్ట్గా చూపిస్తుంది. మీకు అది సో స్టూడెంట్స్ ఇక్కడ మీరు అక్కడ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ చేయగానే మీకు ఈ విధంగా మెసేజ్ వస్తుంది అనమాట. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ అని ఉందన్నమాట. అంటే మీరు ఎప్పుడైతే పేమెంట్స్ చేసేసారో ఆటోమేటిక్గా ఆన్లైన్లోనే వెరిఫికేషన్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుందన్నమాట. సో నేను ఈ పర్సన్ది ఎంటర్ చేసినప్పుడు సక్సెస్ఫుల్గా మీది కనుక సక్సెస్ఫుల్గా కనుక వెరిఫికేషన్ అయిపోతే మీకు ఈ విధమైన మెసేజ్ వస్తుందన్నమాట. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందన్నమాట. యువర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ ద షెడ్యూల్ అని వస్తుంది. మీకు ఇది ఒక సక్సెస్ఫుల్గా ఆన్లైన్లో వెరిఫై అయిపోతే ఈ విధంగా మీ స్టేటస్ చూపిస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది స్టేటస్ నో యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఆర్ వెరిఫికేషన్ స్టేటస్. అలాగే ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అంటే మీరు ప్రింట్ తీసుకోవడానికి, ఏదైతే వెరిఫై అయిందో అది ప్రింట్ తీసుకోవడానికి ఈ ఆప్షన్ అనమాట. ఇన్ కేస్ మీ అప్లికేషన్ ఆన్లైన్లో వెరిఫికేషన్ ఏదైనా ప్రాబ్లం వస్తే మీకు అక్కడ స్టేటస్లో చూపిస్తుంది అనమాట. ఏదైతే ప్రాబ్లం ఉందో అది. అప్పుడు మీరు ఏం చేయాలంటే మరలా సర్టిఫికేట్ రీఅప్లోడ్ అనే ఆప్షన్ ఎన్నుకోవాలన్నమాట. సో ఈ ఆప్షన్ ఎన్నుకుంటే ఆటోమేటిక్గా మీకు మరలా మీరు రీఅప్లోడ్ చేయడానికి ఆప్షన్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇది స్టూడెంట్స్ మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అన్న దగ్గర ఒకసారి మరలా చెప్తాను చూడండి. పేమెంట్కి ఏమో 1వ తారీఖు నుండి ఈ నెల జూలై 7వ తారీఖు వరకు, అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమో 4వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు, అలాగే ఆప్షన్ ఎంట్రీ 8వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు. ఒకవేళ ఆప్షన్స్ మీరు ఎంటర్ చేసుకుని ఏమైనా మార్చుకోవాలనుకుంటే 13వ తారీఖు అనమాట. సో 16వ తారీఖున మీకు అలాట్మెంట్ సీట్ వచ్చేది అనమాట. ఏ కాలేజ్ ఇచ్చారా అన్నది 16వ తారీఖున తెలిసిపోతుంది అనమాట. మీరు 17వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు సెల్ఫ్ రిపోర్టింగ్, అంటే ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత ఆ కాలేజీకి కూడా వెళ్ళి మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం అనేది జరగాలన్నమాట. అలాగే ఇక కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ 19వ తారీఖు నుండి క్లాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుందన్నమాట. మరలా మనం పేమెంట్ ఎలా చేయాలో మీకు ఆల్రెడీ బ్రీఫ్గా చెప్పాను. సో మనకు ఎవరైనా స్టూడెంట్ వస్తే పేమెంట్ చేసే టైంలో ఆ వీడియో కూడా మీకు పేమెంట్ చేస్తూ ఆ వీడియో కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అలాగే ఏదైనా మీ అప్లికేషన్ వెరిఫై అయిపోతే కనుక ఆ వెరిఫై అయినటువంటి అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ అని దీని మీద క్లిక్ చేస్తారు. సేమ్ ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. అది మీకు చూపిస్తాను. మీరు ఏంటంటే ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద కానీ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. అది మీకు చూపిస్తాను చూడండి. సో స్టూడెంట్స్ మీరు ఏంటంటే అక్కడ హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి అనమాట. మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి స్పెషల్ కేటగిరీ వచ్చేసి వీళ్ళు ఏంటంటే ఈ స్టూడెంట్ హెల్ప్ లైన్ సెంటర్ని జేఎన్టీయూకి సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి వెరిఫికేషన్ చేసిందేమో జేఎన్టీయూలో చేశారనమాట. సో ఇక్కడ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే సో మీరు ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ప్రింట్ వస్తుంది అనమాట. దీన్ని ప్రింట్ తీసుకోవచ్చు. అయితే మనకి నేను ప్రింటర్ అనేది లేదు కాబట్టి ఇది బయట మనం ప్రింట్ తీసుకోవాలన్నమాట. జస్ట్ ప్రింట్ మీద క్లిక్ చేసి ఇది సిస్టంలో సేవ్ చేసుకోవడానికి మనకు ఆప్షన్ ఉంటుందన్నమాట. సో డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరలా మనం వెబ్ ఆప్షన్స్ ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా మనం వీడియో చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో వెబ్ ఆప్షన్స్ కూడా చేద్దాం. సో
సో అది మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టూడెంట్స్. సో ఇదనమాట ఈ వీడియో. సో ఇది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, ఎందుకంటే చాలామందికి తెలీదు. దయచేసి ఈ వీడియోని అందరికీ ఫార్వర్డ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫార్వర్డ్ చేయండి. సో వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేసుకున్న వాళ్ళు అవుతారనమాట. సో మన ఛానల్లో ఇటువంటి ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ చాలా పెట్టడం జరుగుతుంది. టెక్నికల్గా అదే సామాన్యుడికి వచ్చే ఏదైతే టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయో అవన్నీ పెట్టడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ మీకు అప్డేట్స్ కింద మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే రావాలంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్. బెస్ట్ టెక్ వరల్డ్.